క్వశ్చన్ కాగ్నిజెంట్ అండ్ టీసీఎస్ నింజా టెక్నికల్ రౌండ్స్ లో అడుగుతూ ఉంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డెల్ అండ్ రిమూవ్ ఫంక్షన్ ఆన్ లిస్ట్ ఇన్ పైథాన్? ఈ ఎగ్జాంపుల్ లో మనం లిస్ట్ తీసుకున్నాం, అది ఐటమ్స్ అనే వేరియబుల్ లో స్టోర్ చేసాం. ఇప్పుడు ఈ డెల్ అనే కీవర్డ్, డెల్ అనేది ఫంక్షన్ కాదు, ఆపరేటర్ కాదు, ఇట్స్ జస్ట్ కీవర్డ్ యూజ్ చేసి మనం ఒక ఐటమ్ ని డిలీట్ చేద్దాం. సో దానికి వీఆర్ పాసింగ్ దిస్ ఐటమ్స్ వేరియబుల్ అండ్ ఫాలోడ్ బై దిస్ ఇండెక్స్ వాల్యూ. తర్వాత వీఆర్ ప్రింటింగ్ దాట్ వన్. అండ్ సేమ్ మళ్ళీ మనం ఇక్కడ రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. వీ వాంట్ టు రిమూవ్ సి అనే వాల్యూ తీసేయాలి ఈ లిస్ట్ లో నుంచి. అండ్ దెన్ అగైన్ వీఆర్ ప్రింటింగ్ దిస్ ఐటమ్స్. ఇప్పుడు మనం ఈ కోడ్ ని రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ డెల్ అనే కీవర్డ్ యూజ్ చేసి డిలీట్ చేసినప్పుడు ఎస్ ఇట్ ఈస్ డిలీట్. ఏ ఐటమ్ వాల్యూ ఆర్ ఏ ఐటమ్ యొక్క ఇండెక్స్ అయితే మనం ఇస్తున్నామో ఆ ఐటమ్ ఈ లిస్ట్ లో నుంచి డిలీట్ అయింది. ఇక్కడ యూజింగ్ రిమూవ్ ఫంక్షన్ కూడా ఏ ఐటమ్ అయితే పాస్ చేశానో, సో మరి రెండో పర్ఫార్మెన్స్ సేమ్ ఉన్నప్పుడు రెండో ఎందుకు అంటే సింపుల్. ఎప్పుడైతే మీకు ఆ ఇండెక్స్ వాల్యూ మాత్రమే తెలుసు, ఆ లోపల ఉన్న ఐటమ్ తెలియదు, ఓన్లీ ఇండెక్స్ మాత్రమే తెలుసు అన్నప్పుడు యూ కెన్ గో ఫర్ దిస్ ఆపరేషన్. లేదు అంటే మీకు ఎక్కడ ఏ ఇండెక్స్ లో వాల్యూ స్టోర్ అయిందో తెలియదు, ఓన్లీ ఆ వాల్యూ మాత్రమే తెలుసు, అప్పుడు ఈ రిమూవ్ ఫంక్షన్ యూజ్ చేయండి. సో ఇలా మనం డిఫరెన్స్ ఎప్పుడు ఏది యూజ్ చేస్తున్నాం అనేది కూడా చెప్తే ఇంటర్వ్యూ కెన్ ఇంప్రెస్. సో ఇలా చెప్తే ఇంటర్వ్యూయర్ కెన్ ఇంప్రెస్ మోర్.